వచ్చేస్తున్నా ఆగండి ఆగండి ఆగండి. ఏంటయ్య గారు కొత్తగారా? రేయ్ అవన్నీ నీకెందుకురా? నాన్నకెలా ఉంది ఇప్పుడు? అయ్యగారు మీరే వచ్చి చూడండి అయ్యగారు. లత, మనం ఫ్లాట్ కొన్న విషయం లోపల ఎవరితోనూ వాక్కు, కారు కూడా. ముందు మీరు మాట్లాడుకుంటే చాలు. సర్లే పద. నాన్న ఎలా ఉంది నాన్న? ఎరా కూరలో కారాలు అవి ఎక్కువ వేస్తున్నావా? లేదమ్మా. లేదు మావయ్య, మీ ఒంటికి అసలే కారాలు పడవు. రేయ్ చూడు, అమ్మాయి వాళ్ళు వచ్చినట్టు. పట్టుకో. ఇప్పుడు ఇవన్నీ తీయడం ఎందుకండి? అరే గీడు నోళ్ళ సంగతి నీకు తెలవదు. జల్దీ ఎవరైనా చూస్తే బాగోదండి. ఎవడు చూడలేతి? నాన్నకు అసలే బాలేదు. నాన్న అల్లుడు గారు ఏమైంది నాన్న? దయచేసి మీరు లెగవకండి. ఏరా డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ గారు రండి డాక్టర్ గారు రండి. ఇదిగోండి డాక్టర్. బీపీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. గుండె నీరసంగా ఉంది. మీరు ఎక్కువగా స్ట్రెయిన్ కాకూడదు. అయితే ఇంకే టాబ్లెట్ రాసేయండి. రండి బయట రాత్రి కానీ రండి డాక్టర్ గారు. అయ్యగారు వెంటనే వేడి నీళ్ళు పెట్టరా, వీళ్ళందరూ స్నానాలు చేస్తారు, ప్రయాణ బడలికలో ఉన్నారు. అలాగే అయ్యగారు. వెళ్ళండి అమ్మా, వెళ్ళి మీరు స్నానాలు చేయండి. మావయ్య రెస్ట్ తీసుకోండి. నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. జాగ్రత్త మామ. నాన్న ఏయ్ నువ్వు వెళ్ళి స్నానం చేయవే. ఇలా చాలు చాలు, తినండి తినండి. మన ఇంటి భోజనం తిని ఎంత కాలం అయిందో. మాట్లాడండి, తీసి మాట్లాడు. లేదు మామ, రేపు ఎట్లా నువ్వు ఊరిపోతున్నాం కదా. ఇంత బిజీగా ఉండి కూడా మీరందరూ పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. ఇదే సంతోషంతో మీ అందరినీ ఒక ముఖ్యమైన విషయం అడగాలనుంది. ఏం లేదు, ఒక చేప ముక్క వేసుకుందామని. కానీ నిజంగానే నా మనసులో ఒక కోరిక ఉంది. చెప్పనా? చెప్పు నాన్న. ఇది నా చెల్లెలి కూతురు. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు. వీళ్ళని తీసుకొచ్చి నా పిల్లల్ని బయట వాళ్ళకిచ్చాననే భయం లేకుండా బతికేస్తున్నాను. అలాగే నా మనవడికి మనవరాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగని వెంటనే చెప్పాలని ఏమీ లేదు. ఈ రాత్రికి బాగా ఆలోచించుకుని రేపు ఉదయాన్నే చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న? అసలే మీ ఆరోగ్యం కూడా బాలేదు. రేపు పొద్దున్నే మేము బయలుదేరి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళిద్దరు ఇప్పుడే జాబ్ చేస్తున్నారు, అప్పుడే పెళ్ళిందుకులే అని. ఇప్పుడు యూత్ అంతా లేట్ మ్యారేజెస్ కదా మామా. అబ్బా, నేనంటుంది వెంటనే పెళ్ళని కాదు, ఇప్పుడు ఒక మాట అనేసుకుంటే బాగుంటుంది కదా. ఓ గట్లనా? గట్లని. యారా, పాపగారి కారులో చిక్కుడుకాయలు పెట్టావా? పెట్టానండి. రే మురళీ కారులో చేపలో ఎండు రొయ్యలు పెట్టావా? ఇప్పుడు పెడతానండి. తొందరగా పెట్టరా. అరే రా 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 రా. పిల్లలు ఇప్పుడైనా బయలుదేరేది? అవునరా, పద. మామ నాన్న మీరు కూడా హైదరాబాద్ వచ్చేయచ్చు కదా. ఎందుకురా, వీళ్ళంతా ఉన్నారుగా నన్ను చూసుకోవడానికి. కూర్చోండి. మావయ్యకి టైంకి మందులవి ఇవ్వు. అలాగే అన్నట్టు రాత్రి నేను అడిగింది ఏం చేశారు? అదేరా పిల్లల పెళ్లి గురించి. మాకిష్టమేనన్నా, కానీ వాడిని కూడా ఓ మాట అడిగి. మరి అల్లుడు గారు? నేను నువ్వు చెప్పింది నిజమే మామ. తెలిసిన కుటుంబంలో ఇస్తే భయం ఉండదు. అమ్మయ్య, అందరూ ఒప్పేసుకున్నారు. పిల్లల సంగతి అంటారా, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇంకెప్పుడా ఫోన్తోనే ఉంటావా? నేను కాదు నువ్వు. నీ ఫోన్లో నువ్వు షేర్స్ చూసుకున్నప్పుడు నేనేం అనలేదు. అనవసరంగా మాట్లాడకు. ఉన్నదే అన్నా, ఎప్పుడు ఆ పనికి మాలిన ఫోన్తోనే కూర్చుంటావు. నువ్వు మాట్లాడకుండా కూర్చుంటే నేనేం చేయను? నీ మొహం చూస్తూ కూర్చోనా? చూడు రిషి, నేను చేసేవి నీకు తప్పైతే నువ్వు చేసేవి నాకు తప్పే. ఇదే నాకు నచ్చింది. ఏదైనా మంచిగా చెప్తే వింటూ నేర్చుకో. నన్ను ఒకరు కంట్రోల్ చేయడం నాకు నచ్చదు. నచ్చకపోతే పో. నీ వెనకాల ఎవరు తిరగట్లేదు ఇక్కడ. నాకు నీతో ఫ్యూచర్ కనిపిస్తోంది రిషి. భయం వేస్తోంది. వాడేసావా నీ ఆయుధాన్ని? ముందా ఏడు పాపు.
నాకైతే నా ఫ్యూచర్ ఇక్కడే కనపడుతుంది మరి. అయితే నాకు నువ్వు వద్దు ఇలా. హ్మ్. అయినా నువ్వు డబ్బుకిచ్చే వాల్యూ మనుషులకి ఇవ్వలే. ఏయ్ ఎక్కువ మాట్లాడుకో, ఇంకా నీకు నాకు సెట్ అవుతుంది కానీ దొబ్బే. దీపం తాతయ్య పెద్ద రోజు వరకు ఉండాలి. చూస్తూ ఉండు. ఏమండి ఉమ్, మావయ్య గారు. రాచినన్న కూర్చో. ఏంటి బాబు, పని మీద ఉన్నావా? సడన్గా జరిగింది కదా చిన్నన్న, ఆఫీస్కి లీవ్ మెయిల్ చేస్తున్నాను. అమ్మాయి రాఘవమ్మ. రిషి వెళ్ళాడు మావయ్య గారు అమ్మని తీసుకురావడానికి. ఓహో, ఇప్పుడే వచ్చినావు మామ. అవునయ్యా, ఇప్పుడే వచ్చాను. కొంచెం బాడీ పెయిన్స్ ఉండే పండుకున్నా. ఓ మురళి, ఉమ్. ఇప్పుడే పంతులు గారిని కనుక్కున్నాను. రాజుగాడి నక్షత్రం ప్రకారం చిన్న దినం 3వ రోజున, పెద్ద దినం 11వ రోజున వచ్చాయి. మురళి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు చిన్నన్న, ఆఫీసు 11 రోజులంటే మురళి, 11వ రోజు వరకు నువ్వు పొలిమేర కూడా దాటకూడదు. చిన్న రోజుకి అయిన వాళ్ళు మాత్రమే వస్తారు, కానీ పెద్ద రోజుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఎప్పుడు వాడి సంతకంతోనే డబ్బులు గట్రా జరిగేవి. ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. ఘనంగా చేయాలి కాబట్టి కాస్త డబ్బు కూడా ఎక్కువగానే ఖర్చు వస్తుంది. అంతా మేము ఒక్కలమే అంటే కష్టం. అన్నయ్య గారు వాళ్ళని కూడా సగం పెట్టుకోమనండి. డబ్బు పెట్టుకోనికి నేనేమన్నా కొడుకునా? అప్పుగా అయితే సరే. అలా ఎలా అన్నయ్య గారు? మాకెలా జరిగిందో మీకు కూడా అలానే కదా జరిగింది. గది మామ బాధ్యత, చేసిండు. మరి ఇది కూడా మీ బాధ్యతే. ఎవర్సా లోనికి బా. చూడు చెల్లెమ్మా, మేము కడచూపుకొచ్చినాం, అంతేగాని ఈ సగం సగం బేరమేంది, పంచాయతీ లేంది. బావగారు బాధ్యతగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే లేదు, అంతేగాని మాట్లాడకండి. మా అయ్య పోతే మీరిచ్చిండ్రా, ఇది అంతే. మీ దగ్గర పైసలు తక్కువ ఉంటే అప్పుగా ఇస్తా అన్నా, మంచిగా. నేనేమన్నా? గదంతా సరే, మొన్న హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టిండ్రు కదా, ఆ గృహప్రవేశానికి నన్ను పిలిచిండ్రా? నాకెట్లుంటది? అన్నయ్య, మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పోయిన నెల మీ ఇంటికి మేము ఫంక్షన్కి వస్తే మమ్మల్ని చూసి తెలియనట్టుగా తిరిగారు. మరి దాన్నేమంటారు? లతమ్మ, నువ్వాగు. రాజుగాడి పేరు చెప్తే ఈ ఊళ్ళో ఎవరైనా డబ్బులు ఇస్తారు. నా కళ్ళెదుట వాడు ఎవరికైనా డబ్బులు ఇచ్చాడు గాని ఎవరి దగ్గర పుచ్చుకోలేదు. అయినా మీరు చేస్తే వాడి ఆత్మకేదో తృప్తిని అడిగానే గాని నాకు ఈ ఊళ్ళో డబ్బు పుట్టక కాదు. ఎందుకు అనవసరంగా మాటలనుకుంటారు? అదే గచ్చిన్నాన్న, దాని గురించి అడుగుతుంటేనే తప్పించుకోవడానికి ఆయన అరుస్తున్నాడు. నాకోకే, సగం ఇస్తా. లేదు నీ దగ్గర లేకుంటే మొత్తం నేనే ఇస్తా. ఇక నుంచి సగం సగం పెడదాం, సగం సగం తీసుకుందాం. నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మాటలు జాగ్రత్త రాని. అరే ఆపండి. కాబోయే వియ్యంకులు, రేపు పెళ్ళైతే ఇదంతా మీదే కదా. ఊరుకోమమ్మా, ఇప్పుడే గిట్లున్నారు, పెళ్ళైన తర్వాత ఎట్లుంటారా వీళ్ళు? నీకోసం ఎవరు కాసుకు కూర్చొని లేరు ఇక్కడ. రాజుకు మాటిచ్చారు కదా పెళ్లి చేస్తాము అని. ఆయన తెలిసినోళ్ళకి ఇచ్చేయమన్నాడు, నేను గదే చేస్తున్నా. కానీ వీళ్ళకి కాదు, నాకు తెలిసినోళ్ళకి ఇచ్చేస్తున్నా. ఈ లొల్లంతా కాదు మామా, ఆ రోజు ఆయనకు ఒంట్లో బాగలేదంటే నేను సరే అన్నా. కానీ లేకుంటే మా పిల్లని ఇట్టాటోడింటికి ఇచ్చేదేంది? మేము అదే అనుకున్నాం. అసలు ఇదే ఈ ఇంట్లో లేకపోతే గొడవలే లేవు. మురళి, ఏమిటా మాటలు? ఒరేయ్, అన్నయ్య పోయి ఒక్కరోజు కూడా కాలేదు, ఏమిటి గొడవలు? ఇలాంటివన్నీ చేసి అన్నయ్య ఇంకా చంపకండి. మీరంతా గొప్ప చదువులు చదువుకున్నారు, ఎందుకు దండగా? ఆ ఏడుపైనాక లోనికి రా. అన్నయ్య, నాన్న.
బాధపడకమ్మా. పిల్లలు అసలు ఇలా మాట్లాడతారని నేను ఊహించనే లేదు. అన్నయ్యకు జరగాల్సిన ఖర్చు ఎంత నువ్వు నన్ను అడగాలి. అన్నయ్య ఎప్పుడు అంటుండేవాడు ఇల్లంతా సంతోషంగా ఉండాలని. కానీ వీళ్ళు మాత్రం ఎవరికి వాళ్ళు మేం మాత్రమే బాగుండాలనుకుంటున్నారు. బాధపడకమ్మమ్మా. కడచూపు కూడా చూసుకోలేకపోయాను మీ తాతయ్యని. చుట్టూ ఉన్న మనుషుల గురించి మనిషి పోయాక తెలిస్తే ఏం లాభం? నేను మురళి. చెప్పావు. నాన్నగారు చిన్నదేనో రేపు వచ్చింది, అలాగా? పెద్దదేనో అదే 11వ రోజు వచ్చే బుధవారం వచ్చింది. ఉంటాను. నాగే మావయ్యకి చెప్పా? చెప్పాను అత్తయ్య. ఏడీడు? ఎవరు కొత్తంగాడా? అన్నయ్యకి అన్నం పెట్టాలి. వాడు నిన్నటి నుంచి కనిపించట్లేదు కదా. సర్లే. పాపా పాపా, వస్తున్నా అత్తయ్య. నాన్నకు అన్నం పెట్టాలి, అరిటాకులో తీసురా. అలాగే అత్తయ్య. కొత్త ఇంట్లో ఉంటే బాగుండు, అన్నీ చూసుకున్నాం. వాడుంటే కాదు, ఇంట్లో అన్నీ ఉన్నాయో లేవో చూసుకోండి. వాడు అలాంటి వాడు కాదండి. మురళి, నువ్వు కూడా అమ్మాయితో పైకి వెళ్ళు. ఇద్దరు ఉంటే బాగుంటుంది, వెళ్ళండి. సరే, నేను కిందకి వెళ్తాను. ఏయ్, ఇంతసేపు ఏం చేస్తున్నావే? ఇంకా ఈడనే ఉన్నావా? అరే, ఎందుకు ఏడుస్తున్నావే? ఈ కాలంలో కాకులేడున్నాయే. చల్తి, అక్క ఫోన్ చేసింది, వాళ్ళు చిన్నదినానికి రావట్లేదంట. గా సంతోష్ గారిని పంపిస్తుండ్రు. జర జాగ్రత్త, వాని సంగతి నీకు తెలుసు కదా. చల్ కిందకి వెళ్దాంపా. అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ఎల్లుండిగా సంతోష్ గారితో మనం కూడా ఇంటికి పోతున్నాం. అర్థమవుతుందా? ఏయ్, ఈడ నువ్వేం చేస్తున్నావే? కిందకబా. అయితే ఏం చేసావు? మొత్తం చెరువులు చేసేసాను రా. అందరూ అదే కదరా, బాగానే కిట్టుదులే. ఎక్కడి నుంచి? ఒరే, ఇది అన్నావా? రాజుగారి పెట్టి భోజనం కాకులు ముట్టుకోలేదట్రా. అయితే ఆయనకి ఇది పెద్ద కోరిక మిగిలిపోయి ఉంటదిరా. రేపు 3వ రోజు కదా, చూద్దారి. అరే సంతోష్, ఏడున్నావురా? రాజమండ్రి. అవునా? వినిపించిందా? అయితే ఆడితోనే మాట్లాడుకో. ఏందిరా లేటు? గిన్నె ఉన్నాం సార్, వస్తున్నాం సార్, వస్తున్నాం. జల్దీ రండి. ఓకే సార్, ఓకే. ఏమరా సత్తి, నీ ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెంచుతున్నావులే. నీకు బాగా చీపైపోయిండ్రా. నీకు మా అయ్యకి చూస్తున్నాన్రా. మా ఆయనేమో జన్మదినాలు పార్టీలు అటెండ్ అవుతున్నాడు, నన్నేమో తద్దినాలు పొమ్మంటున్నాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన తర్వాత చెప్తాన్రా. నీకేమో గిఫ్ట్ ఇస్తా, మా అయ్యకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. అట్లనే సార్, తగ్గిస్తా. ఇప్పుడు అక్కర్లేదులే.